మీరు చూస్తున్నది ఒక సాధారణ ఆహారం కాదు. ఇది అడవిలో పుట్టిన జీవితం, ప్రకృతితో పోరాడి నిలిచిన ఒక సంప్రదాయం. చెట్లను కాపాడుతూ మానవాళికి శక్తినిచ్చే ఆహారం. ఒక్కటి 10 నుంచి 15 రూపాయలు. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్, అడవుల్లో దొరికే ఒక ప్రత్యేక ఆహారం. దాన్ని తినడానికి బయట వాళ్ళు కూడా క్యూలో నిలబడుతున్నారు. అది ఏమిటో తెలుసా? పాడేరు గిరిజనుల ప్రత్యేక వంటకం బొడ్డెంగలు. ఆంధ్రప్రదేశ్లోని అరకు, పాడేరు గిరిజన ప్రాంతాల్లో ఈత చెట్ల లోపల సహజంగా పెరిగే ఈ బొడ్డెంగలు ఇక్కడి గిరిజనులకి చాలా సంవత్సరాల నుంచి ఒక ముఖ్యమైన ఆహారం. ఇవి సాధారణ పురుగులు కాదు, చెట్టు కాండంలో పెరిగే లార్వా రూపం. బొడ్డెంగలు అంటే చెట్లలో పెరిగే ఒక రకమైన పురుగు పిల్లలు. వర్షాకాలం తర్వాత ఇవి ఎక్కువగా లభిస్తాయి. గిరిజనులు అడవుల్లోకి వెళ్ళి ఈత దొబ్బలను పరిశీలించి ఇవన్నీ సేకరిస్తారు. ముందుగా ఇవి శుభ్రంగా కడుగుతారు. తర్వాత ఉడికించి లేదా వేయించి వండుతారు. కొంతమంది మసాలా వేసి చికెన్ కూరలా తయారు చేస్తారు. రుచిలో చికెన్లా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ బొడ్డెంగుల్లో అధిక ప్రోటీన్ ఉంటుంది, శరీర బలం పెరుగుతుందని గిరిజనుల నమ్మకం. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి ఇది మంచి శక్తి ఆహారం అంటున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కటి 10 నుంచి 15 రూపాయల వరకు అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ధర కూడా ఉంటుంది. సీజన్లో అయితే భారీగా అమ్మకాలు జరుగుతాయి. ఇవి సాధారణంగా అందరికీ తెలిసిన ఆహారం కాదు. ఇది గిరిజన సంస్కృతిలో భాగం. ఇప్పుడు మాత్రం వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే గుర్తుంచుకోవాలి, ఇది ప్రతి ఒక్కరికి అలవాటు ఆహారం కాదు. శుభ్రంగా వండినవి మాత్రమే తినాలి, లేకపోతే జీర్ణ సమస్యలు రావచ్చు. ప్రపంచంలో ప్రతి ప్రాంతానికి వారి ప్రత్యేక ఆహారం ఉంటుంది. అలాగే పాడేరు గిరిజనులకి ఈ బొడ్డెంగులు ఒక సంప్రదాయ శక్తి ఆహారం. మీరు తినడానికి రెడీనా? కామెంట్లో చెప్పండి. ఒక చిన్న పురుగు ఒక పెద్ద చెట్టును చంపగలదు. అవును, ఈత దుబ్బుల్లో పెరిగే బొడ్డెంగులు ఆ చెట్లను లోపల నుంచి తింటూ చివరకు ఆ చెట్టును చంపేస్తాయి. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అదేంటంటే ఈ బొడ్డెంగులనే గిరిజనులు సేకరించి ప్రకృతిని కాపాడుతున్నారు. ఈత దుబ్బుల్లో బొడ్డెంగులు పెరుగుతాయి. వాటి జీవన విధానం ఏమిటంటే చెట్టు లోపలి భాగాన్ని నెమ్మదిగా తింటూ దాన్ని పూర్తిగా బలహీనంగా మార్చేస్తాయి. చివరకు ఆ ఈత దుబ్బు చనిపోతుంది. అలా ఒక చెట్టు చనిపోతే అదే ప్రాంతంలో మరిన్ని చెట్లకు కూడా ప్రమాదం ఉంటుంది. బొడ్డెంగులను అలాగే వదిలేస్తే
అవి మరిన్ని ఈత దుబ్బకు వ్యాపిస్తాయి. ఒకటి నుంచి మరొకటి అలా అడవిలో పెద్ద నష్టం కలిగే ప్రమాదం ఉంది. అంటే ఇది కేవలం ఒక చెట్టు సమస్య కాదు, మొత్తం అడవి వ్యవస్థకు ప్రమాదం. ఇక్కడే గిరిజనుల తెలివితేటలు కనిపిస్తాయి. చనిపోయిన ఈత దుబ్బలను వాళ్ళు జాగ్రత్తగా తవ్వి అందులో ఉన్న బొడ్డెంగలను సేకరిస్తారు. ఇలా చేయడం వల్ల 2 లాభాలు ఉన్నాయి. మరిన్ని చెట్లు కాపాడబడతాయి, ఆ బొడ్డెంగలు ఆహారంగానూ ఉపయోగపడతాయి. ఇది కేవలం ఆహారం కాదు, ఇది ప్రకృతిలో సహజీవనం. గిరిజనులు ప్రకృతిని నాశనం చేయరు, చనిపోయిన చెట్ల నుంచే సేకరిస్తారు. అలా చేయడం వల్ల ప్రకృతికి మేలు జరుగుతుంది. ఇది ఒక రకంగా సహజమైన పెస్ట్ కంట్రోల్ లాంటిదే. బొడ్డెంగలను తీసేయకుండా వదిలేస్తే అవి మరిన్ని చెట్లను తింటూ అడవిని నాశనం చేసే ప్రమాదం ఉంది. కానీ గిరిజనులు వాటిని సేకరించడం వల్ల ఆ ప్రమాదం తగ్గుతుంది. అంటే వాళ్ళు ప్రకృతిని కాపాడుతూ తమ జీవనోపాధిని కూడా పొందుతున్నారు. మనకు సాధారణంగా కనిపించే ఒక ఆహారం వెనుక ఇంత పెద్ద పర్యావరణ కథ ఉందని మనకు తెలియదు. గిరిజనుల జీవన విధానం ప్రకృతితో పోరాటం కాదు, ప్రకృతితో సహజీవనం. అదే నిజమైన సస్టైనబుల్ లివింగ్. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా అరకు రండి. ప్రశాంతతతో పాటు బొడ్డెంగ రుచులను కూడా ఆస్వాదించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.